ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. అయితే ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది, ఎందుకు వస్తుంది, అలాగే సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలిచి ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉంటాయి. జీవితంలో మీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకరమైన ఫలితాలను అందిస్తుంది. మిమ్మల్ని అందరం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చాలా మంచి రోజని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం ఈరోజు లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అనే నిర్ణయానికి వచ్చేసారు. ముఖ్యంగా బ్లాక్ మెయిల్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తి
బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేదని ఈ విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు చాలా ఆనందం ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.